Hello friends, welcome back to our channel Learn English with Subramaniam Naramali, English for all. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను ప్రత్యేకించి అంటే చాలా మంది నన్ను డైరెక్ట్ గా అడిగారు ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే టెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా సార్, మరి మీరు ఎక్కడ టెన్సెస్ అనేవి చెప్పట్లేదు అని అడిగారు. సో మరి ఈ సెషన్ లో ఒక్కసారిగా నేను మీకు 6 టెన్సెస్ అయితే నేర్పించబోతున్నాను. ఈ 6 టెన్సెస్ నేర్చుకోగలిగితే మనం 90% ఇంగ్లీష్ అనేది చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడొచ్చు ఫ్రెండ్స్. సో ఈ సెషన్ తర్వాత మీకైతే పూర్తి క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పటిదాకా మనం ఏం మాట్లాడుకున్నాం, ఏం నేర్చుకున్నాం అనే విషయాలపైన అయితే మీకు పూర్తి అవగాహన అయితే వస్తుంది. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా ఇవాళ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి 6 టెన్సెస్ అట్ ఏ గ్లాన్స్. అంటే ఈ సెషన్లో మనం ఒకసారి అలా చూసి 6 టెన్సెస్ ని నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈ 6 టెన్సెస్ ని చాలా సింపుల్ గా ప్రొఫెషనల్ గా నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే ఈ 6 టెన్సెస్ ని ఎలా నేర్చుకోబోతున్నాం అంటే తినడం అనే సూత్రంతో నేర్చుకోబోతున్నాం. సో ఇదే మన డే 9 ఛాలెంజ్ ఫ్రెండ్స్. ఈ సెషన్ తర్వాత అయితే మీకు ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ పైన అంటే ఇంగ్లీష్ మాట్లాడలేము అనేటువంటి భయం అయితే పోతుంది ఫ్రెండ్స్. నో మోర్ ఫియర్ ఫ్రమ్ స్పోకెన్ ఇంగ్లీష్. మేము మాట్లాడలేమేమో, మేము మాట్లాడగలమా, నేర్చుకోగలమా, మాట్లాడలేమో ఫీలింగ్ ఉంటుంది. మీకు ఆ భయం అయితే కంపల్సరీ పోతుంది ఫ్రెండ్స్. మరి చూద్దాం సో ఏంటి ఈ టెన్సెస్ అనేవి ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టెన్సెస్ ఇంగ్లీష్లో టెన్సెస్ అంటున్నాం. మరి దీన్నే తెలుగులో కాలాలు అంటారు. కాలములు అంటే కాలాలు అంటే ఏదో అర్థం అవ్వదేమో, కాలములు అని రాశాను. సో ఏంటి కాలాలు అంటే మనకు తెలిసి సర్వసాధారణంగా మనకు తెలిసినట్టు కాలాలు ఏంటి? వర్తమాన కాలం అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందో దీన్ని వర్తమాన కాలం అంటారు. భూతకాలం అంటే ఆల్రెడీ గడిచిపోయినటువంటి కాలం, జరిగిపోయినటువంటి కాలాన్ని భూతకాలం అంటాం. అదేవిధంగా భవిష్యత్ అంటే రేపటి ఫ్యూచర్, భవిష్యత్ కాలం, రాబోయే రోజుల్ని భవిష్యత్ కాలం అంటాం. ఇవి మనకు తెలిసింది. వీటిని ఇంగ్లీష్ లో టెన్సెస్ అంటాం ఫ్రెండ్స్, ఇక్కడ ఏమీ లేదు. సో వర్తమాన కాలం, ఈ వర్తమాన కాలాన్ని ఏమంటున్నాం చూడండి ఇంగ్లీష్ లో ప్రజెంట్ టెన్స్. అంటే ప్రజెంట్ ఏం జరుగుతుందో వీటి గురించి చెప్పేటువంటి టెన్స్ ప్రజెంట్ టెన్స్. సో మళ్ళీ ఈ ప్రజెంట్ టెన్స్ లో ఈ ప్రజెంట్ టెన్స్ ఎన్నిగా డివైడ్ చేస్తున్నామో చూద్దాం ఫ్రెండ్స్. ఈ ప్రజెంట్ టెన్స్ ఎన్నిగా డివైడ్ చేస్తున్నాం చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్. రెండు ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్. మూడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నాలుగు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ ని మళ్ళీ మనం నాలుగుగా డివైడ్ చేస్తున్నాం. అవి సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఇది ప్రజెంట్ టెన్స్ సంబంధించి. మరి పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం అంటే అలా జరిగిపోయిన కాలాన్ని పాస్ట్ టెన్స్ అంటాం. మరి ఈ పాస్ట్ టెన్స్ ని కూడా ఇదే విధంగా 4 టైప్స్ గా డివైడ్ చేస్తాం ఫ్రెండ్స్. అవేంటో చూద్దాం. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. సో ఇలా అయితే పాస్ట్ టెన్స్ మనం 4 గా డివైడ్ చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్ కాలం, ఈ భవిష్యత్ కాలాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటాం. భవిష్యత్ కాలాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటాం. ఈ ఫ్యూచర్ టెన్స్ ని కూడా 4 గా డివైడ్ చేస్తున్నాం. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. సో ఇలా మనకు ఉన్నటువంటి 3 మేజర్ టెన్సెస్ ని 12 టెన్సెస్ గా డివైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ మూడింటిని మళ్ళీ మనం 12 గా డివైడ్ చేస్తున్నాం. ఈ 12 టెన్సెస్ మనం నేర్చుకోగలిగితే ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడవచ్చు. మరి అన్నీ నేర్చుకోకపోయినా ఇందులో కొన్ని నేర్చుకున్నా మనం ఇంగ్లీష్ మేనేజ్ చేయొచ్చు, బాగా మాట్లాడచ్చు అనే టెన్సెస్ అయితే ఈ సెషన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. అవేంటి అంటే ప్రజెంట్ టెన్స్ సంబంధించి 4 టెన్సెస్.
ఏంటవి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే పాస్ట్ టెన్స్ విషయానికి వస్తే సింపుల్ పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ విషయానికి వస్తే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో ఈ 6 టెన్సెస్ గురించి అయితే మనం ఈ సెషన్లో నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మరి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఏం చెప్పాలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఏం చెప్తామంటే నిత్యం జరిగే పనులు, అంటే రెగ్యులర్ గా రోజు జరిగే పనులని ఈ టెన్స్ లో చెప్పాలి. సో ఇక్కడ నోట్ ఇచ్చాను, గమనించాను, చూడండి. ఏంటి? సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వర్బ్ పక్కన ఎస్ కానీ పిఎస్ కానీ రాయాలి. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వర్బ్ పక్కన ఎస్ కానీ పిఎస్ కానీ రాయాలి. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఏం చెప్తున్నా? నిత్యం జరిగే పనులు, అంటే రెగ్యులర్ గా రోజు జరిగే పనులను అయితే చెప్పాలి. మరి దీని ఫార్ములా ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో ఏముండాలో చూడండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫార్ములా: సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. ఆ వర్బ్ కూడా V1 ఫామ్ ఉండాలి. ప్రతి వర్బ్ కూడా 4 డిఫరెంట్ ఫామ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని V1, V2, V3, V4 ఉంటాం. సో ఆ వర్బ్ ఫామ్స్ లో V1 ఫామ్ అనేది అయితే ఇక్కడ మనం ఉపయోగించాలి. సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ యొక్క V1 ఫామ్ ఉండాలి, ఆబ్జెక్ట్ అనేది అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో చూడండి, నోట్ ఇక్కడ చూడండి, గమనిక ఏముందో, నో హెల్పింగ్ వర్బ్స్. సో ఇక్కడ ఎలాంటి హెల్పింగ్ వర్బ్స్ అనేది ఉపయోగించకూడదు. అలాగే నో ఐఎన్జీ ఫామ్, అంటే ఐఎన్జీ ఫామ్ అనేది ఉపయోగించకూడదు. ఐఎన్జీ ఫామ్ వస్తుంటే వర్బ్ యొక్క V4 ఫామ్ లో వస్తుంది. సో ఐఎన్జీ ఫామ్ ఇప్పుడు ఇక్కడ ఉపయోగించకూడదు, గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఉండాలి, ఆబ్జెక్ట్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని, సబ్జెక్ట్స్ అనేది రెండుగా డివైడ్ చేసుకున్నాం. సబ్జెక్ట్స్ లో మనకు ఉన్నది ఏంటి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఎనీ వన్ నేమ్. సో వీటిని 2గా అయితే డివైడ్ చేసుకున్నాం. ఐ, వి, యు, దేని ఒక సైడ్ తీసుకున్నాం. హీ, షీ, ఇట్ ఏదైనా ఒక నేమ్ ని ఇంకో సైడ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు తెలుగులో చూడండి, అంటే ఇవి ఐ, వి, యు, దే వచ్చినప్పుడు ఎలా చెప్పాలి అనేది చూద్దాం. నేను మామిడి పండు తింటాను, మేము మామిడి పండు తింటాము, మనం మామిడి పండు తింటాం, నువ్వు మామిడి పండు తింటావు, మీరు మామిడి పండు తింటారు, వాళ్ళు మామిడి పండు తింటారు. అయితే ఇన్ని రకాలుగా అయితే చెప్తాం. అదే ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి చాలా సింపుల్ గా చెప్తాం ఫ్రెండ్స్. సబ్జెక్ట్ ఏదైనా కూడా ఐ అవ్వచ్చు, వి అవ్వచ్చు, యు అవ్వచ్చు, దే అవ్వచ్చు, ఎవరైనా కూడా ఇలాగే చెప్తాం. ఐ ఈట్ మ్యాంగో, ఐ ఈట్ మ్యాంగో. ఈట్ అనేది ఏంటి? వర్బ్. మా ఆబ్జెక్ట్ ఏంటి? మామిడి పండు. నేను మామిడి పండు తింటాను, ఐ ఈట్ మ్యాంగో. వాళ్ళు మామిడి పండు తింటారు, దే ఈట్ మ్యాంగో. ఇలా ఈ సబ్జెక్ట్ నాలుగు సబ్జెక్టులు ఏది వచ్చినా కూడా మనం ఇలాగే చెప్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే, ఎవరు సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్? అతడు, ఆమె, అది, ఇది, పేరు. ఇప్పుడు నేను ఇక్కడ దాము అని తీసుకున్నాను ఎగ్జాంపుల్. సో దాము. సో దాము మామిడి పండు తింటాడు, ఆమె మామిడి పండు తింటుంది, అతడు మామిడి పండు తింటాడు. ఇలా అయితే చెప్తాం. అదే ఇంగ్లీష్లోకి వచ్చేటప్పుడు చూడండి, సబ్జెక్ట్ ఏదైనా కూడా సెంటెన్స్ ఒకేలాగే ఉంటుంది. అతడు మామిడి పండు తింటాడంటే హీ ఈట్స్ మ్యాంగో, హీ ఈట్స్ మ్యాంగో. ఇప్పుడు ఏం రాసాం చూడండి, ఈట్ అనేది వర్క్. సో సబ్జెక్ట్ కాకపోతే సింగులర్ కాబట్టి ఈట్ పక్కన ఎస్ రాసాము. సో ఇంకా ఈ సబ్జెక్ట్ హీ, షీ, ఇట్, దాము, రాజు ఏదొచ్చినా కూడా మనం ఇలాగైతే రాస్తాం ఫ్రెండ్స్. ఇది సబ్జెక్ట్ ఆర్డర్ సింగిల్స్ వాటి పక్కన ఎస్ కానీ ఎస్ కానీ రాయాలి. మరి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క ఉపయోగాలు ఏంటి, యూసేజెస్ ఏంటి, ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం, ఏమేమి చెప్పచ్చు అసలు ఇందులో? ఇది చాలా సింపుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడడానికి, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. కానీ ఇది చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. చాలా విషయాలు అయితే మనం దీని ద్వారా చెప్పచ్చు. ఆ యూసేజెస్ ఏంటనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, రెగ్యులర్ యాక్షన్స్, నిత్యం జరిగే పనులు, అంటే రోజు అలవాటుగా జరిగే పనులన్నింటినీ కూడా మనం ఇందులోనే చెప్తాం ఫ్రెండ్స్. అలాగే హాబీస్, మనకున్నటువంటి అలవాట్లు, మనకి ఏవైతే అలవాట్లు ఉన్నాయో వాటిని కూడా ఈ టెన్స్లోనే చెప్తాం. అలాగే టాలెంట్స్, ప్రతిభ, అంటే ప్రతిభలు ఉంటాయి కదా, మనకి ఏం ప్రతిభ ఉందో, మనకి ఏం టాలెంట్ ఉందో ఆ టాలెంట్స్ని కూడా ఇలాగే చెప్తాం. అలాగే యూనివర్సల్ ట్రూత్స్ అండ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, వీటిని కూడా మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి.
ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఫ్యాక్ట్స్. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పటిదాకా రెగ్యులర్ గా జరిగే విషయాలు ఎలా చెప్పాలో చూసాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఏం చెప్తామో చూద్దాం. ఇప్పుడు జరుగుతున్న పనులు అంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నాను? స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ చెప్తున్నాను. మీరేం చేస్తున్నారు? వింటున్నారు. సో అంటే వినడం అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి పని. నేను చెప్పడం అనేది ఇప్పుడు నేను చేస్తున్నటువంటి పని. సో మనం మాట్లాడుతున్న టైంలో ఆ పర్టికులర్ టైంలో ఏ పని అయితే జరుగుతూ ఉందో ఆ పనులన్నింటినీ కూడా ఈ టెన్స్లో అయితే చెప్పాలి. ఇందులో టైం చెప్పకూడదు. ఇప్పుడు జరుగుతున్న పనులు అన్నాం కానీ ఇక్కడ టైం అనేది చెప్పకూడదు. కానీ ఇప్పుడు అని చెప్పడానికి నౌ లేదా అట్ ప్రజెంట్ అని వాక్యం చివరిలో రాయాలి. నౌ లేదా అట్ ప్రజెంట్ అని వాక్యం చివరిలో రాయాలి. రాయకపోయినా కూడా మనం సెంటెన్స్ కరెక్ట్గా చెప్పినట్టు ఫ్రెండ్స్. సో చూద్దాం. ఇక్కడ ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ తర్వాత ఈజ్, యామ్, ఆర్ ఏదో ఒకటి రావాలి. సబ్జెక్ట్ తర్వాత ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ రావాలి. అది డిఫరెంట్ సబ్జెక్ట్స్ని బట్టి అది ఏది ఉపయోగిస్తామనేది తెలుసుకుందాం. అలాగే వీటి తర్వాత ఏం రావాలి చూడండి, వర్బ్ రావాలి. వర్బ్ యొక్క V4 ఫామ్ అనేది రావాలి. V4 ఫామ్ అనేది రావాలి. దాని తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. దాని తర్వాత నౌ లేదా అట్ ప్రజెంట్ అనేది అయితే మనం ఉపయోగించాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే చూద్దాం, మనకు క్లారిటీ వస్తుంది. నేను ఇప్పుడు మామిడి పండు తింటూ ఉన్నాను. నేను ఇప్పుడు మామిడి పండు తింటున్నాను అంటాం జనరల్గా. అది మీకు అర్థం అవడం కోసం నేను దాన్ని స్ప్లిట్ చేసి రాసాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మామిడి పండు తింటూ ఉన్నాను. లేదు అతడు మామిడి పండు తింటూ ఉన్నాడు. ఆమె మామిడి పండు తింటూ ఉన్నది. వాళ్ళు మామిడి పండు తింటూ ఉన్నారు. ఇలా అయితే మనం డిఫరెంట్ అయితే తెలుగులో చెప్పాలి ఫ్రెండ్స్. మరి అదే ఇంగ్లీష్ విషయానికి వస్తే ఎలా చెప్పాలనేది చూద్దాం. సో మనకున్న సబ్జెక్ట్స్ చూడండి, 3గా డివైడ్ చేసుకున్నాం. ఇక్కడ ఐ వచ్చినప్పుడు ఏం వాడాలంటే సబ్జెక్ట్ ఐ అవుతుంది. ఐ పక్కన ఏం రావాలి? యామ్ అనేది ఉపయోగిస్తాం. ఐ యామ్. అదేవిధంగా వి యూ దే వస్తే ఆర్ ఉపయోగిస్తాం. ఈ షీ ఇట్ ఏదైనా నేమ్ వస్తే ఈజ్ అనేది ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. చూడండి, సబ్జెక్ట్ వచ్చింది, ఈజ్, యామ్, ఆర్ వచ్చింది. దాని తర్వాత ఏం కావాలి? వర్బ్ యొక్క V4 ఫామ్ కావాలి. ఏంటి ఆ V4 ఫామ్ అంటే, ఈట్ అనేది వర్బ్ అయితే వర్బ్కి 4 ఫామ్స్ ఉంటాయి. అవి ఈట్, ఎయిట్, ఈటెన్, ఈటింగ్. ఏంటి వీటి మీనింగ్స్ అంటే తింటాను, తిన్నాను, ఈట్ అంటే తింటాను, ఎయిట్ అంటే తిన్నాను, ఈటెన్ అంటే తిని, ఈటింగ్ అంటే తింటూ. ఈటింగ్ అంటే తింటూ. ఇక్కడ V4 ఫామ్ అనేది ఉపయోగించాలి. నేను ఇప్పుడు మామిడి పండు తింటూ అన్నాను కాబట్టి V4 ఫామ్ ఉపయోగిస్తున్నాను. ఐ ఆమ్ ఈటింగ్ మ్యాంగో నౌ. ఏం తింటున్నాను? మామిడి పండు. అదే ఆబ్జెక్ట్. సో ఐ ఆమ్ ఈటింగ్ మ్యాంగో నౌ. ఈ నౌ పెట్టినా పెట్టకపోయినా జస్ట్ మన ఐఎమ్ ఈటింగ్ మ్యాంగో అన్నా కూడా సరిపోతుంది. అదేవిధంగా వాళ్ళు మామిడి పండు తింటున్నారు అంటే దే ఆర్ ఈటింగ్ మ్యాంగో నౌ. దే ఆర్ ఈటింగ్ మ్యాంగో నౌ. ఇలా అయితే చెప్పొచ్చు ఫ్రెండ్. అదేవిధంగా అది మామిడి పండు తింటుందంటే ఇట్ ఈస్ ఈటింగ్ మ్యాంగో నౌ. అట్ ప్రజెంట్ ఏదన్నా ఉపయోగించవచ్చు. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటాము. నెక్స్ట్ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి అయితే నేర్చుకుందాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనం 2 ఉపయోగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 2 విషయాలను అయితే చెప్పచ్చు. ఏంటంటే ఫస్ట్ది టైం తెలపకుండా, అంటే టైం చెప్పకుండా గతంలో జరిగిన పనులు. అంటే ఈ టైంలో జరిగిందని చెప్పాం కానీ అది జరిగిపోయినటువంటి పని అయితే మనం చెప్తాం ఫ్రెండ్స్. మరి దానికి సంబంధించిన ఫార్ములా ఏంటో చూద్దాము. ఏముండాలి చూడండి, సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ పక్కన ఏం రావాలి? హ్యావ్ ఆర్ హ్యాజ్ అనేది రావాలి. దాని తర్వాత వర్బ్ అనేది రావాలి. ఇక్కడ వర్బ్ యొక్క V3 ఫామ్ రావాలి. అలాగే ఆబ్జెక్ట్ రావాలి. ఇది ఫార్ములా. ఏముండాలి చూడండి, సబ్జెక్ట్, హ్యావ్ ఆర్ హ్యాస్, V3, ఆబ్జెక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. నేను మామిడి పండు తిన్నాను. నేను మామిడి పండు తిన్నాను. నేను ఎప్పుడు తిన్నానో చెప్పట్లేదు. నేను మామిడి పండు తిన్నాను. లేదా వాళ్ళు మామిడి పండు తిన్నారు.
అతడు మామిడి పండు తిన్నాడు, ఆమె మామిడి పండు తిన్నది. ఇలా అయితే చెప్తాం. మరి దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, సబ్జెక్ట్ ఐ, వి, యూ, దే వచ్చినప్పుడు ఏం రావాలి? సబ్జెక్ట్ పక్కన హ్యావ్ అనేది ఉపయోగిస్తున్నాము. ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్. హీ షీట్ వస్తే షీ హ్యాస్, హీ హ్యాస్, ఇట్ హ్యాస్, రాజు హ్యాస్. ఏం చేసాం? వర్బ్ యొక్క విత్రీ ఫామ్ ఉపయోగించాలి. ఏంటి ఆ విత్రీ ఫామ్? ఈట్కి ఈటెన్, ఈట్, ఎయిట్, ఈటెన్. సో విత్రీ ఫామ్ వచ్చేసి ఈటెన్. మనం మామిడి పండు తిన్నామంటే వీ హ్యావ్ ఈటెన్, వీ హ్యావ్ ఈటెన్. ఏం తిన్నాం? మామిడి పండు, కాబట్టి మ్యాంగో. వీ హ్యావ్ ఈటెన్ మ్యాంగో. లేదు, ఆమె మామిడి పండు తిన్నదంటే హీ హ్యాస్ ఈటెన్ మ్యాంగో. షీ హ్యాస్ ఈటెన్ మ్యాంగో. లేదా రాజు మామిడి పండు తిన్నాడు అంటే రాజు హ్యాస్ ఈటెన్ మ్యాంగో. ఇలా అయితే టైం చెప్పకుండా గతంలో జరిగిన కొన్ని పనులు అయితే మనం చెప్పాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడే జరిగిన పనులు అంటే ఇప్పుడే జరిగిన జస్ట్ ఇప్పుడే అయింది, ఇప్పుడే కలిసాను, ఇప్పుడే మాట్లాడాను, ఇప్పుడే తిన్నాను ఎలా అంటుంటాం కదా. అలాంటి పనులని ఎలా చెప్పాలో చూద్దాం ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, సేమ్ సబ్జెక్ట్ రావాలి, హ్యావ్, హ్యాజ్ రావాలి, పక్కన జస్ట్ అనే ఒక పదాన్ని యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. టైం చదవకుండా గతంలో జరిగిన పనులకి ఇప్పుడే జరిగిన పనులకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే హ్యావ్ మరి హ్యాస్ తర్వాత ఏం ఉపయోగించాలి? జస్ట్ అనే ఒక పదాన్ని యాడ్ చేస్తే అది ఇప్పుడే జరిగిన పనులను చెప్పే విధంగా మారిపోతుంది ఫ్రెండ్స్. వర్బ్ రావాలి, ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ జస్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. వర్బ్ యొక్క V3 ఫామ్ ఉపయోగించాలి. సో మరి దీన్ని ఎలా చెప్పాలో చూద్దాం. నేను ఇప్పుడే మామిడి పండు తిన్నాను, లేదా నువ్వు ఇప్పుడే మామిడి పండు తిన్నావు, లేదా అతడు ఇప్పుడే మామిడి పండు తిన్నాడు. ఇలా అయితే మనం తెలుగులో డిఫరెంట్గా చెప్తాం. మరి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. చూడండి, సేమ్ పైన ఏదైతే రాసామో కింద కూడా సేమ్ సెంటెన్సే, కాకపోతే మార్పు ఎక్కడ అంటే జస్ట్ అనే ఒక పదాన్ని యాడ్ చేసాం. యూ హ్యావ్ జస్ట్ ఈటెన్ మ్యాంగో. నువ్వు ఇప్పుడే మామిడి పండు తిన్నావు. లేదా రాజు ఇప్పుడే మామిడి పండు తిన్నాడంటే రాజు హ్యాస్ జస్ట్ ఈటెన్ మ్యాంగో. రాజు ఇప్పుడే మామిడి పండు తిన్నాడు. ఇలా అయితే మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్కి చెప్తాం ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి ఈ టెన్స్లో ఏం చెప్తామంటే గతంలో ప్రారంభమై ఇప్పటికీ జరుగుతున్న పనులు. అంటే ఇది ఎప్పుడో గతంలో స్టార్ట్ అయింది కానీ ఇంకా జరుగుతూ ఉంది. సో ఇలాంటి పనులన్నింటి కూడా మనం ఈ టెన్స్లో చెప్తాం ఫ్రెండ్స్. మరి దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటో చూడండి. సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ పక్కన ఏం రావాలి? హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ ఉపయోగించాలి. దాని తర్వాతే B4 వర్బ్ యొక్క B4 ఫామ్ అనేది ఉపయోగించాలి. తర్వాత ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ తర్వాత సిన్స్ లేదా ఫార్ అనేది అయితే ఉపయోగించాలి. దాని తర్వాత టైం అనేది అయితే చెప్పాలి, టైం అనేది చెప్పాలి. సో ఇక్కడ కూడా మనం రెండు రకాలుగా అయితే చెప్తాం. సిన్స్ ఆర్ ఫార్ అన్నాం కదా, మరి సిన్స్ ఎప్పుడు ఉపయోగిస్తాం, ఫార్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది చూద్దాం. గతంలో ప్రారంభమైన పనులు అంటే ప్రారంభమై ఇంకా జరుగుతూ ఉన్నాయి మొత్తం. సో ఒక ఎగ్జాక్ట్ టైం అంటే గతంలో ఒక ఎగ్జాక్ట్ టైం నుంచి స్టార్ట్ అయితే ఆ నుండి అంటే తెలుగులో నుండి అనే పదం కనపడితే మనం ఏమి ఉపయోగించాలంటే ఇంగ్లీష్లో సిన్స్ అనే పదాన్ని అయితే ఉపయోగించాలి. సిన్స్ అనే పదాన్ని ఉపయోగించాలి. సో మరి ఇప్పుడు మన దగ్గర ఫార్ములా ఉంది. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఫార్ములాను బేస్ చేసుకొని రాయడానికి ట్రై చేద్దాం. నేను ఉదయం నుండి మామిడి పండు తింటున్నాను. నేను ఉదయం నుంచి మామిడి పండు తింటున్నాను. దీన్ని ఎలా రాస్తాం? ఏం రావాలి? ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ రావాలి, వర్బ్ యొక్క V4 ఫామ్ రావాలి, ఆబ్జెక్ట్ రావాలి, సిన్స్ ఆర్ ఫార్ రావాలి, టైం రావాలి. సో మరి వీటిని ఏ సబ్జెక్ట్స్కి ఎలా రాస్తామో చూద్దాం. సేమ్ మనం ఇంతకుముందు ఏదైతే ఐ, వి, యూ, దే అండ్ హీ, షీ, ఇట్, రాజన్స్ రిప్లేట్ చేస్తున్నామో సబ్జెక్ట్స్ ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఏం వాడతామంటే హ్యావ్ బీన్ అనేది వాడతాము. యూ హ్యావ్ బీన్, నువ్వు అన్నప్పుడు యూ హ్యావ్ బీన్. ఆమె అన్నప్పుడు షీ హ్యాస్ బీన్. ఏం రావాలి? సబ్జెక్ట్ అయిపోయింది, హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ ఉపయోగించేసాం.
దాని తర్వాత వర్బ్ యొక్క బిఫోర్ ఫామ్ రావాలి. ఏంటి బిఫోర్ ఫామ్? ఈట్కి ఈటింగ్. యూ హ్యావ్ బీన్ ఈటింగ్. షీ హాస్ బీన్ ఈటింగ్. ఏం తింటున్నారు? మామిడి పండు. సో కాబట్టి షీ హాస్ బీన్ ఈటింగ్ మ్యాంగో. వాళ్ళు మామిడి పండు. దే హ్యావ్ బీన్ ఈటింగ్ మ్యాంగో. ఎప్పటి నుంచి? ఉదయం నుండి. ఉదయం నుండి వస్తే ఏం వాడాలన్నది సిన్స్. సో సిన్స్ మార్నింగ్. సిన్స్ మార్నింగ్. యూ హ్యావ్ బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్. రాజు హ్యాస్ బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ మార్నింగ్. ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా గతంలో ప్రారంభమైన పనులు అంటే గతంలోనే ప్రారంభమయ్యాయి, కానీ ఎప్పుడో మనకు తెలియదు. ఇంతమంది ఎగ్జాక్ట్ టైం పలానా టైం ఇచ్చింది మనకు తెలుసు కాబట్టి మనం చెప్తున్నాం. ఇక్కడ తెలియదు, అప్రాక్సిమేట్ టైం అంటే గా. తెలుగులో కొన్ని గంటలుగా, కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా అంటాము. అలా గా అనే పదం కనబడితే మనం ఏం వాడాలి? ఫార్ అనేది ఉపయోగించాలి. ఫార్ అనేది ఉపయోగించాలి. రిమైనింగ్ సెంటెన్స్ అంతా కూడా సేమ్ ఫ్రెండ్స్, ఏం మార్పు ఉండదు. చూడండి, నేను 2 గంటలుగా మామిడి పండు తింటున్నాను. మీరు 2 గంటలుగా మామిడి పండు తింటున్నారు. అది 2 గంటలుగా మామిడి పండు తింటుంది. లేదా ఇది 2 గంటలుగా మామిడి పండు తింటుంది. ఇలా అయితే మనం తెలుగులో డిఫరెంట్గా చెప్తాం. మరి ఇంగ్లీష్ విషయానికి వచ్చేటప్పుడు చూడండి, జస్ట్ అక్కడ సిన్స్ ప్లేస్లో ఫార్ అనేది ఉపయోగించాం, ఆ టైం పెట్టాం. మిగతా సేమ్ ఫ్రెండ్స్. చూడండి, నేను ఉదయం 2 గంటలుగా మామిడి పండు తింటున్నాను. I have been eating mango for 2 hours. I have been eating mango for 2 hours. లేదు, అతడు 2 గంటలుగా మామిడి పండు తింటున్నాడు. He has been eating mango for 2 hours. సో ఇక్కడ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో నుండి అని వస్తే సిన్స్ వాడతాం, గా అని వస్తే అప్రాక్సిమేట్ టైం వస్తే ఫార్ వాడతాం. రిమైనింగ్ సెంటెన్స్ అంతా కూడా సేమ్ ఫ్రెండ్స్, ఏ మార్పు ఉండదు. చూడండి, అబ్జర్వ్ చేయండి. కాకపోతే అక్కడ ఎగ్జాక్ట్ టైం అనేది ఎగ్జాక్ట్ టైం చెప్తాం, ఇక్కడ ఆ అప్రాక్సిమేట్ టైంని మెన్షన్ చేస్తాం ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వన్, సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఇందులో ఏం చెప్తామంటే టైం తెలియజేస్తూ గతంలో జరిగిన పనులు. ఇంతకుముందు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో టైం చెప్పకుండా గతంలో జరిగిన పనులు చెప్పాము. ఇక్కడ టైం తెలియజేస్తూ గతంలో జరిగిన పనులు అయితే మనం చెప్పాలి ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఫార్ములా ఏంటో చూద్దామా? సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ యొక్క V2 ఫామ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి, అలాగే ఆ పాస్ట్ టైం అనేది ఉండాలి. టైం చెప్పాలి అన్నాం కదా, సో ఆ టైం అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ యొక్క V2 ఫామ్, ఆబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ టైం. చూడండి, నేను నిన్న మామిడి పండు తిన్నాను. నేను నిన్న మామిడి పండు తిన్నాను. ఎప్పుడు? నిన్న అంటే పాస్ట్ టైం. నిన్న తిన్నాను అని చెప్తున్నాను. అంటే మేము నిన్న మామిడి పండు తిన్నాం, లేదా మనం నిన్న మామిడి పండు తిన్నాం, లేదా రాజు నిన్న మామిడి పండు తిన్నాడు. ఇలా అయితే మనం చెప్తాం ఫ్రెండ్స్. మరి దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. చూడండి, ఈ సింపుల్ పాస్ట్ టెన్స్కి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ ఏదైనా అవ్వచ్చు. ఐ అవ్వచ్చు, యు అవ్వచ్చు, వి, దే, హీ, షీ, ఇట్, రాజు, ఏదైనా కూడా సెంటెన్స్ కామన్. చూడండి, చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది. ఐ, ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న మామిడి పండు తిన్నాను అంటే ఐ సబ్జెక్ట్ పక్కన ఏం రావాలి? వర్బ్ యొక్క V2 ఫామ్ రావాలి. V2 ఫామ్ ఏంటి? ఎయిట్. ఐ ఎయిట్. ఐ ఎయిట్. ఏం తిన్నాను? మామిడి పండు. సో ఐ ఎయిట్ మ్యాంగో. ఎప్పుడు? నిన్న. సో కాబట్టి ఐ ఎయిట్ మ్యాంగో ఎస్టర్డే. లేదా రాజు నిన్న మామిడి పండు తిన్నా అంటే రాజు ఎయిట్ మ్యాంగో ఎస్టర్డే. వాళ్ళు నిన్న మామిడి పండు తిన్నారంటే దే ఎయిట్ మ్యాంగో ఎస్టర్డే. సబ్జెక్ట్ ఏదైనా సెంటెన్స్ సేమ్ ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా చెప్పచ్చు. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. అదేవిధంగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మరి ఇందులో ఏం చెప్తామంటే భవిష్యత్తులో జరగబోయే పని. ఇందులో ఏం చెప్తాం? భవిష్యత్తులో జరగబోయే పనులు అయితే చెప్తాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఫార్ములా ఏంటో చూద్దాం. సబ్జెక్ట్ రావాలి, సబ్జెక్ట్ పక్కన ఏం రావాలి? విల్ అనేది రావాలి. సో ఎప్పుడైనా మనకు విల్ అనే పదం కనపడింది అంటే ఫ్యూచర్ని తెలియజేస్తుంది, భవిష్యత్తుని తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకుంది. సబ్జెక్ట్ రావాలి, సబ్జెక్ట్ పక్కన విల్ రావాలి, విల్ పక్కన వర్బ్ యొక్క V1 ఫామ్ రావాలి. అదేవిధంగా ఆబ్జెక్ట్ రావాలి, ఆ ఫ్యూచర్ టైం అనేది మనం చెప్పాలి, టైం రావాలి. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం.
దీనికి ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. నేను రేపు మామిడి పండు తింటాను. నిన్న కాబట్టి తిన్నాను అన్న, రేపు పండు తింటాను. నేను రేపు మామిడి పండు తింటాను, లేదా వాళ్ళు రేపు మామిడి పండు తింటాను, లేదా ఆమె రేపు మామిడి పండు తింటుంది. ఇలా అయితే మనం తెలుగులో డిఫరెంట్గా చెప్తాం. మరి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా కామన్ సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, సెంటెన్స్లో ఏ మార్పు ఉండదు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం రేపు మామిడి పండు తింటామంటే వై, సబ్జెక్ట్ ఏం రాసాం, వై అనుకుందాం. సబ్జెక్ట్ పక్కన ఏం రావాలి, విల్. వై విల్. ఏం చేస్తాం, తింటాం. సో తినడాన్ని ఏమంటాం, ఈట్. వై విల్ ఈట్. ఏం తింటాం, మామిడి పండు, మ్యాంగో. వై విల్ ఈట్ మ్యాంగో. ఇది ఆబ్జెక్ట్. సో ఇప్పుడు రేపు కాబట్టి టుమారో. వై విల్ ఈట్ మ్యాంగో టుమారో. అతడు మామిడి పండు తింటాడంటే హీ విల్ ఈట్ మ్యాంగో టుమారో. ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్. సబ్జెక్ట్ ఏదైనా సెంటెన్స్ సేమ్ ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు మనం 6 టెన్సెస్ అయితే నేర్చుకున్నాం. ఈ 6 టెన్సెస్ మనం బాగా అర్థం చేసుకోగలిగితే ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడచ్చు ఫ్రెండ్స్. సో నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేస్తుంది అర్లియర్గా ప్రీవియస్ సెషన్స్లో కూడా టెన్సెస్ గురించే నేర్చుకున్నాం. కాకపోతే నేను ఎక్కడ టెన్స్ అనే పదాన్ని వాడలేదు, ఫార్ములా ఉపయోగించలేదు. జనరల్గా మనం తెలుగులో ఏదైతే మాట్లాడతామో వాటి నుంచి మీకు ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నం అయితే చేశాను ఫ్రెండ్స్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇవి జస్ట్ మనం ఎలా చెప్పాలని మాత్రమే ఇవి. వీటికి సంబంధించి వీటిని క్వశ్చన్స్కి ఎలా మార్చాలి, వీటిని నెగిటివ్ సెంటెన్సెస్గా ఎలా మార్చాలి, ఆ నెగిటివ్ సెంటెన్స్ ఎలా క్వశ్చన్ చేయాలి అనే విషయాలు మీకు అర్థం అవ్వాలి అంటే, ఎందుకు అని అంటే ఇంగ్లీష్ మనం బాగా మాట్లాడాలి అంటే ఇంగ్లీష్లో క్వశ్చన్ చేయడం అనేది మనకు బాగా రావాలి. సో ఎప్పుడైతే ఇంగ్లీష్లో క్వశ్చన్ చేయడం బాగా వస్తుందో మనం ఆటోమేటిక్ ఇంగ్లీష్ బాగా మాట్లాడచ్చు. సో అవన్నీ మీకు రావాలి అని అంటే మన ప్రీవియస్ సెషన్స్కి అయితే వెళ్ళి ముందుగా మనం పెట్టినటువంటి వీడియోస్ని చూడండి, మీకు క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్.